హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే సోమవారం రోజు తీసిందబ్బా. నేను అప్‌లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. లేట్ అయింది. ఏమనుకోకండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను మా ఇంటి ముందు నీళ్లు చల్లుకున్న తర్వాతయితే 2 గేట్ల దగ్గర 2 ముగ్గులైతే వేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇంట్లో అయితే అన్నం వంపేసి దమ్ముకు పెట్టేసుకున్నా. ఈరోజైతే నేను కొంచెం తొందరగా లేచాను. ఎందుకు అనంటే, ఈరోజైతే ఇక్కడ ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకొని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. అదెందుకు అనేసైతే నేను తర్వాతయితే చెప్తాను. అన్నము పని అయిపోయిన వెంటనే మళ్ళీ కూర కోసం అయితే ఏం కూర చేయాలని మా అత్తయ్యని అడిగితే, "ఏం కూర చేస్తావు?" అనేసి అన్నది. ఆలోచన చేసుకొని మరి పచ్చిమిరపకాయలున్నాయి గదా! పచ్చిమిరపకాయలు, టమాటాలు పెట్టి చట్నీ చెయ్యి అని చెప్పింది. చట్నీ కోసం అని జెప్పేసి ఇంక టమాటాలు కోసుకొని, అన్నీ రెడీ జేసుకొని, చట్నీకైతే అన్నీ ఉడికించేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పిల్లల కోసం అని జెప్పి ఉప్మా చేసుకుందామని ఇంకా ఉప్మాకు గూడా రెడీ జేసి, ఉప్మా కోసం అయితే పొయ్యి మీదయితే నీళ్లు మరిగిచ్చుకుంటున్నాను పోపుకేసేసి. ఇక్కడొచ్చేసి ఇంకా అన్నము, పచ్చికాయల చట్నీ కోసం అన్ని ఉడికించి పెట్టుకున్నాను. అది రోట్లో ఏసి నూరుకోవడం ఒకటే ఉంది. ఇంక ఈ పనులన్నీ తొందరగా అయిపోగొట్టుకొని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు తొందరగా లేచి పని చేసుకుంటుంటే మా అత్తయ్య అయితే, "ఏంటి ఈరోజు ఇంత తొందరగా లేచి పని స్టార్ట్ చేసినావు" అనేసి అన్నారు. అయితే మా అత్తయ్యకి కూడా తెలీదనమాట ఎందుకు అని. అంటే చెప్పాను. మా అత్త అడిగితే, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెల్లెలికి అమ్మ ఒడిబియ్యం పోస్తదంట. అందుకే రమ్మని చెప్పింది. అందుకే తొందరగా చేసుకున్నా అత్త అంటే, "ఓహ్! అవునా" అనేసి అన్నది. ఇంకా లేట్ చేయకుండా వచ్చేసాను. ఇంటికైతే 8 లోపే వచ్చేసాను. అమ్మ అయితే అప్పటికల్లా మా చెల్లెలి కూతురికైతే స్నానం చేయించి తుడుస్తూ ఉందనమాట. మేము రావడానికి ఎక్కువగా అయితే ఈ బుడ్డ తల్లియే కారణం. ఎందుకంటే తొందరగా వచ్చినామనుకో ఈ పిల్లతోని ఎక్కువ సేపు ఆడుకోవచ్చని మా బాధ. నేనే కాదు మా పిల్లలు గూడా. ఇంకా తెలిసిందే కదబ్బా! ఎవరికైనా చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా అది కాకుండా మా చెల్లెలి కూతురైతే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. మాటలన్నీ గూడా మాట్లాడడానికి ట్రై చేస్తా. అంటే రాకపోయినా గూడా గైమని అరుస్తా ఉంది. దానికోసం అని జెప్పేసి అస్సలు మిస్ చేయొద్దు అని అనుకుంటాము. ఈమెప్పుడు ఎంత టైం ఉంటే అంత ఎక్కువ టైం ఈమెతోనే ఉండాలని జెప్పేసి అనుకుంటారు. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికాడికి చెల్లెలొచ్చిందంటే చాలు ఇంకా ఇక్కడికే వచ్చేస్తాము. ఈ బుడ్డతల్లి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎప్పుడు ఉండరు గదా! వచ్చినప్పుడైనా ఉందామని జెప్పేసి మా బాధనమాట. చూడండి ఎట్లా జూస్తుందో. ఎప్పుడెప్పుడు వదిలిపెడితే ఎప్పుడెప్పుడు పోయి ఆడుకోవాలని జెప్పేసి తనలాడుతుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్న పిల్లలకి బొట్టు పెట్టి తయారు జేసినా. ఇప్పుడు మళ్ళీ మా చిన్న చెల్లెలు వాళ్ళ పాపనైతే చేస్తున్నాను. అబ్బా! నేను ఎట్టనికే నా వల్ల గాదే అనంటే మా చెల్లెలైతే తిడుతుంది. "ఏందక్కా నువ్వు ముగ్గురు పిల్లలకి పెట్టి జేసినాను. నా బిడ్డకి పెట్టడానికి ఇది జేస్తున్నావు. నీకు రాదా?" అని జెప్పేసి తిట్లు. ఏ పని జేయాలన్నా గూడా. అంటే ఈ పిల్ల కదిలిస్తానే ఉంటది గదా! కొంచెం ఇదైపోయినా గూడా మళ్ళా గలీజయిపోతది మొహం అని నేనంటే, మా చెల్లెలు వాళ్ళేమో అట్లా అస్సలనుకోరు. ఎంతైనా కంటిన్యూ‌గా చేస్తున్నామనుకోండి అది అట్లనే వచ్చేస్తది గానీ, మధ్యలో గ్యాప్ ఇస్తే పెట్టాలంటే ఎవరికైనా భయమే గదా! ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి ఎట్లా చూస్తుందో, దాన్ని చూస్తుంటే నాకస్సలు మాటలే రావట్లేదు. అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా చెల్లెలైతే పూజనైతే చేస్తుంది. వీళ్ళైతే నేనొచ్చేసరికి రెడీగా అయితే ఉన్నారు. ఇంకా అమ్మ అయితే అన్నీ అప్పజెప్పేసి తను గూడా స్నానం చేసుకొని రెడీ అయిపోతా అని జెప్పేసి స్నానానికి వెళ్ళిపోయింది. అంటే ఊర్లో అయితే కూలి పనికెళ్ళిపోతారు గదబ్బా! ఇంకా చెల్లెలికి ఓడినించాలంటే ఆడవాళ్ళు కావాలి కదా! అందుకని జెప్పేసి కూలోళ్ళను ఆపి మరీ నింపియాలని జెప్పి మా అమ్మ ప్రయత్నం. కానీ మేమెంత తొందరగా రెడీ చేసుకున్నా గూడా మా ఊర్లో అయితే చాలా తొందరగా 8 కాకముందుకే కూలికెళ్ళిపోతారు. అది గూడా కాకుండా అయ్యగారొచ్చేసి వీళ్ళకి బియ్యమైతే 10 గంటల లోపే నింపండి అని చెప్పారంట. దానికి తోడు ఇంకా వీళ్ళు బియ్యం నింపుకున్న తర్వాతయితే హైదరాబాద్ వెళ్ళాలి చిన్న పాపని తీసుకొని. ఇంకా ఎంత తొందరగా చేసుకుంటే అంత బెస్ట్ గదా! అని చెప్పేసి పనులైతే అన్నీ రపరప చేసుకుంటున్నాము. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మా పాప కోసం అని జెప్పేసి తీసుకున్నవి. అయితే మా చెల్లెలికి గూడా చూయించలేదనుకోండి ఖచ్చితంగా నాకెందుకు చూయించలేదని జెప్పేసి ఫీలయితది. అందుకే దానికి చూయించాలని జెప్పి తీసుకొచ్చినాము. అది గూడా గాకుండా మా చెల్లెలి కూతురికి పెడితే ఎట్లుంటదని జెప్పేసి పెట్టి చూద్దామని మేమైతే ఇంటికి తీసుకొచ్చి మరి ఇంక ఈమెకు చూపిస్తున్నాము.
ఇక్కడ ఒక విషయం చెప్పాలబ్బా! ఏంటంటే నేను మా చెల్లి నా తర్వాతి చెల్లిని అమ్మ అయితే చిన్నప్పుడు ఫోటో తీసింది. ఆ ఫోటోలో అయితే మా చెల్లెలైతే వైట్ ఫ్రాక్ మీద ఫోటో అయితే ఉందనమాట. చెల్లెలు బాధేందంటే, "అక్క నీలాగానే ఈ పిల్లని గూడా తీద్దాము శిశిరని తన కోసం వైట్ ఫ్రాక్ ఉంటే చూడు షాపింగ్ చేసేటప్పుడు" అని అడిగింది. తన కోసం అని ఎంత వెతికినా గూడా అస్సలు వైట్ ఫ్రాక్ అయితే దొరకలేదు. ఇంకా అర్జెంట్ కావాలి కదా! అని చెప్పేసి ఏదో దొరికింది తీసుకొనొచ్చేసాము. ఈ ఇంక ఇవైతే వైట్‌గున్నాయి గదా! పెట్టి చూద్దాం అని జెప్పేసి మా ప్రయత్నం ఎట్లా కొడతదో మా చిన్న పిల్ల అని జెప్పేసి. ఏది ఏమైనప్పటికీ నిజంగా మనకి చిన్నప్పుడు తీసిన ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఉన్నాయంటే వాళ్ళు పెద్దగయినాక చూసుకుంటే మస్తు సంతోషపడతాం గదా! అందుకని జెప్పి మా పాపను గూడా వీలైనంత ఎక్కువగా అయితే వీడియోలయితే తీసి పెడుతున్నా నేను. కుదిరినప్పుడంతా గూడా ఇంకా పెద్దగా అయిపోయిండ్రనుకోండి అవన్నీ గూడా తీయడానికి మనం మిస్ అయిపోతాం గదా! అందుకే టైం దొరికినా గూడా నేనైతే మా చిన్న పిల్లతోనైతే వీడియోస్ అయితే తీస్తున్నా. ఇంకా ఈ తల్లి అయితే ఒక్క దగ్గర గూడా ఉండట్లేదు. అందుకే ఇంకా తన ముందర అన్నీ గూడా ఏసి మేమైతే పనులైతే చేసుకుంటా ఉన్నాము. తన కోసం వైట్ ఫ్రాక్ దొరకలేదని జెప్పేసి మా మరిది అయితే మా పాప కోసం తీసుకున్న ఫ్రాక్ "నువ్వేసుకో మమ్మీ" అని జెప్పేసి తనకిస్తున్నాడు. అది వేసుకోవడానికొస్తే ఖచ్చితంగా వేసేవాళ్ళం గానీ చాలా పెద్దగయిపోతది. ఇంకా ఏడ యేసుకుంటది చెప్పండి. అందుకే ఆడుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయితే దొరికితే మాత్రం తీసుకోవడానికే ట్రై జేస్తాము. వైట్ ఫ్రాక్ దొరికితే వేసి ఫోటో అయితే తీయాలి. ఇవన్నీ వాళ్ళ అక్క కోసం తెచ్చినవి చూస్తుందన్నమాట ఎట్లున్నాయి అని జెప్పేసి చూడండి. నేను ఊర్లో ఉంటున్నాను కదా! అని జెప్పేసి నన్ను మా అమ్మ వాళ్ళైతే ఏ దానికైనా సరే తొందరగా రావు, తొందరగా రావు. ఊర్లో ఉండి గూడా వేస్ట్ అని జెప్పి తిడతానే ఉంటారబ్బా! ఏం జేయాలి జెప్పండి? ఊర్లల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటే గనక మీరు గూడా ఇట్లాంటి సిట్యుయేషన్ ఎదుర్కొని ఉంటారేమో! ఒక్కరైనా ఉంటే నాకైతే కామెంట్ జేయండి. ఇంకా బియ్యం బోయడానికైతే చెల్లెలు వాళ్ళనైతే కూర్చోబెట్టి అమ్మ అయితే పసుపు రాస్తుంది. ఇంకా మా ఊర్ల సైడయితే ఫస్టు పసుపు రాసి, కుంకుమ పెట్టి తల్లిదండ్రులు ఫస్ట్ బట్టలిచ్చిన తర్వాతనైతే బియ్యమయితే కలుపుకుంటాము. ఇక్కడ గూడా మా అమ్మ ఇంకా అన్నీ జేస్తుంది. ఇక్కడ ఇంటి పక్కనైతే అత్త వరుస ఉన్న వాళ్ళైతే వచ్చారు. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, "ఏందోనే మీరు ముగ్గురున్నారు దయ్యాలలాగా మీ అమ్మకెప్పుడు తర్వాత ఒకరికి పెట్టడం పనే అయితది. మీరు మాత్రం ఒక్కరు గూడా సహాయం జేయరు మీ అమ్మకి" అని జెప్పి మా అత్త వాళ్ళైతే అంటున్నారు. ఏం చేస్తాం చెప్పండి. ముగ్గురం ఆడపిల్లలమే. ఇంకా మావి మాకే ఉంటాయి. ఆ అమ్మకింక తప్పదు గదా! ఖచ్చితంగా అమ్మ ఒక్కతే చేసుకొని పెడతానే ఉంటదనమాట. ఈ విషయంలో అయితే నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తది. ఇంకా మా అమ్మని ఇంకా మాకు సహాయం చేస్తది గానీ, మేమైతే అమ్మకు చేసేదైతే ఏమి ఉండదు. ఒకరి తర్వాత ఒకరికంటే ఏదో ఒకటి తగులుతూనే ఉంటది. ఇంకా అమ్మ పెట్టాల్సొస్తూనే ఉంటది. ఇక్కడ అమ్మ వీళ్ళకి సెకండ్ టైమ్ అనమాట పెట్టడము. వెంటనే అంటే ఆహ్, చెల్లెలు డెలివరీ అయిన తర్వాత ఒకసారి పెట్టుకపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా దీని తర్వాత మళ్ళీ చిన్న పాపకి ఎంట్రుకలు తీస్తే గూడా పెట్టాలి అనమాట. అందుకని జెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఏం చేస్తాం చెప్పండబ్బా! ఇంకా ఆడపిల్లలున్నాక ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి కదా! దాన్లని మనం మార్చలేము. కాకపోతే ఇంకా ఉన్నంతలో అయితే పెట్టుకొని పోవాలి. మా అమ్మ అయితే మాత్రం మాకెప్పుడు గూడా ఉన్నంతలో అయితే బట్టలకు మాత్రం ఎప్పుడు లోటు చేయలేదు. ఎప్పుడు అయినా సరే ఏ దానికి, ఏ కార్యానికి ఏ పెట్టాల్సి వచ్చినా గూడా అమ్మ అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ వాళ్ళకొచ్చేసి పొలము ఏమీ లేదనమాట. ఓన్లీ వాళ్ళ కష్టం మీదనే మాకందరికీ గూడా అన్నీ చేస్తా ఉంటారు. నాకు గాని, మా నడిపి చెల్లెలకి గాని, చిన్న చెల్లెలకి గాని ఎప్పుడు గూడా ఏ దాంట్లో గూడా లోటు చేసిందని లేనే లేదనమాట. ఖచ్చితంగా అన్నీ చేయాల్సినవైతే ఖచ్చితంగా చేస్తది. నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ విషయంలో నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయితా. అంటే బాధగా గూడా అనిపిస్తది గానీ, ఏం చేస్తాం చెప్పండి. అమ్మ వాళ్ళ విషయంలో అయితే నిజంగా మెచ్చుకోకుండా ఉండను. అమ్మ వాళ్ళు కష్టం మీదనే మా ముగ్గురిని సాకి, ఇంత వాళ్ళని జేసి, మాకు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత, మాకు బట్టలంటే ఇట్లాంటివి ఎన్నో విషయాలల్ల అమ్మ అయితే వెనకడుగు వేయకుండా చేస్తానే ఉంటది. కష్టం మీదనే ఇన్నిగానం జేసుకుంటా వస్తది గాబట్టి, నాకు చాలా సార్లు మనసులో అయితే అనుకుంటా, మా అమ్మలాగా ఉండాలి. ఏ దానికి గూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని జెప్పేసి మనసులో చాలా సార్లు అనుకుంటా. ఏ కష్టమొచ్చినా గూడా అస్సలు భయపడదు. కష్టం చేసుకుంటూ పోతది అమ్మ. ఇంకా ఎక్కువగా బాధలొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏడుస్తది గూడా. మేమైతే చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేము.
ఏ విషయంలో అయినా గూడా మా అమ్మని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలి అనిపిస్తది. నిజంగా ఏ కష్టము ఎక్కడి నుండి వేరే వాళ్ళు డబ్బులు అవి తెచ్చి ఇచ్చేవాళ్ళు లేకపోయినా గూడా, అమ్మ మాత్రం చేసేవన్నీ కరెక్ట్‌గా చేస్తానే ఉంటది. ఒక కష్టం మీదనే ఎవరికీ ఆశించదు. వీళ్ళు సహాయం జేస్తారా? వాళ్ళు సహాయం జేస్తారా? అనే మాటనే ఉండదు. మా అమ్మంతట మా అమ్మనే చేసుకొని నెట్టుకుంటూ వస్తూ ఉంది అన్నమాట. అంటే కొంతమంది ఎవరైనా పక్కన చేసేవాళ్ళు ఉన్నా గూడా ఇంకా మేమిట్లా జేసినాం, అట్లా జేసినాం అని గొప్పలుగా చెప్పుకుంటారు గదా! మా అమ్మ వాళ్ళకి అట్లా గాదు. ఓన్లీ అమ్మ, నాన్ననే ఇద్దరే జేసుకోవాలి. ఇద్దరి కష్టం మీదనే మాకివన్నీ గూడా చేసి పెడతా ఉంటారు. అందుకే నాకనిపిస్తది అమ్మ వాళ్ళని మించిన గొప్ప వాళ్ళుండరు అని. ఇంకా మా అమ్మ వాళ్ళైతే నాకు చాలా ఎక్కువగా ఇష్టము. ఇంకా అది వాళ్ళని చూసి నేర్చుకోవాలని గూడా అనుకుంటాను. ఇంకా అమ్మ-నాన్నలు పెట్టేదయిపోయిన తర్వాత ఇంకా వేరే అందరూ గూడా బియ్యమయితే నెంచుతున్నారు చెల్లెలికి. అందుకే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఇంటి పక్కన వాళ్ళందరూ గూడా మా అమ్మ గురించి, అమ్మ-నాన్నల గురించి వీళ్ళు ఫీలయిపోతుంటారు. మీ అమ్మ ఒక్కతి ఎంత అని కష్టపడతది అని. ఇంకా ఏం చేస్తాం చెప్పండబ్బా! ఏది చేసినా తల్లిదండ్రులైతే పిల్లల మంచి కోసమే చేస్తారు కదా! అందుకనే అమ్మ గూడా అట్లనే అనుకుంటది. మా కోసం మా అమ్మ ఏది గూడా ఇది చేయదనమాట. వెనకాడకుండా అన్నీ చేస్తది. వాళ్ళందరూ పెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గూడా వడ్డించుతున్నాను చెల్లెలు వాళ్ళకైతే. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే బియ్యం నింపడానికొచ్చిన వాళ్ళ కోసం అయితే స్ప్రైట్ తెప్పిచ్చి తాగిపిచ్చింది అందరికీ గూడా. ఈ పనిలో మేముంటే ఇంక మా నాన్న పనికి మా నాన్న వెళ్ళిపోయాడు. అదే బర్రెలకు టైం అయిపోతుంది అని జెప్పేసి బర్రెలని ఈడ్చుకొని పోవాలని ఇంకా నాన్న గూడా తొందరగా తిని నాన్న పనికి వెళ్ళిపోయారు. ఇగ అందరం బియ్యం నింపిన తర్వాతయితే ఇట్లా హారతయితే అమ్మ ఇస్తుంది. ఇంకా పాటలు గూడా పాడతారు గానీ అసలు టైం లేదు కదా! ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నారు. అందుకే మామూలుగా హారతిచ్చేసి ఇంకా సూర్యునికి మొక్కించిన తర్వాతనైతే బియ్యమయితే ఇంట్లో పెట్టేసి మా చిన్న పిల్లని ఫోటోలు తీయడానికి వచ్చినామనమాట. అయితే తనకి జుట్టు బాగా కండ్లకు పడిపోతుందని జెప్పేసి ఇట్లా అయితే దువ్వి జుట్టు కట్టినాము. మా చిన్న పిల్ల అయితే జుట్టేస్తుంటే మస్తు ఏడ్చింది. ఆ చిన్న జుట్టు గూడా చిక్కులు పడిపోయింది. అసలు దువ్వెన పెట్టి ఇట్లా అంటే చాలు మస్తు ఏడ్చింది నిజంగా. ఏమైందో అని జెప్పేసి ఏసిన డ్రెస్‌ని మళ్ళా ఇప్పేసి, మళ్ళా వేసి ఎన్నిగానమో ట్రై జేసినామనమాట. ప్రయత్నాలు ఎందుకు ఏడుస్తుందా అని జెప్పేసి భయమైందనమాట. ఎందుకేడుస్తుందబ్బా! ఎందుకేడుస్తుందని. కానీ తనకు జుట్టు నొప్పయ్యి ఏడ్చింది. ఇంకా చెల్లెలు వాళ్ళైతే అన్నీ గూడా పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది అని జెప్పి. ఇంకా ఇవన్నీ గూడా లగేజ్ తోటి ఒక్కరు పోలేరని జెప్పి మళ్ళీ చెల్లెలైతే అమ్మని గూడా రా అని జెప్పి అన్నదనమాట. ఇంకా అమ్మ గూడా పోయి వనపర్తి దాకా పోయి ఎక్కిచ్చి వస్తా అని జెప్పి ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టి అమ్మ గూడా తోడుగా అయితే వెళ్ళింది వాళ్ళకి. ఓకే అబ్బా! వీడియో అయితే ఇంతే. ఇంకా వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్